ఈ సంవత్సరం మార్చి నుండే ఎండలు మండిపోతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చుతున్నాడు. భగభగమండే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. హైదరాబాదులో కంటే తెలంగాణలోని ఇతర జిల్లాల్లో భరించలేని ఎండలు, వేడి ఉన్నాయి. రాత్రి సమయాల్లో కూడా తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఉదయం 9 తర్వాత కాలు బయట పెట్టాలంటే జంకుతున్నారు. ఉదయం 10 తర్వాత రాష్ట్రంలోని పలు ప్రధాన నగరాల్లోని రోడ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మార్చి ప్రారంభంలోనే రికార్డు స్థాయిలో 40 డిగ్రీల సెల్సియస్కు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వాతావరణం చల్లబడనుందని, వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇది సాధారణ ప్రజలకు ఉపశమనం కలిగించే విషయమే కానీ రైతులకు మాత్రం భయం కలిగించే విషయమే. ముఖ్యంగా వరి పంటలు, మామిడిపోత పిందెలు రాలిపోయే ప్రమాదం ఉంటుంది. మార్చి 21 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 25 వరకు వర్షాలకు అవకాశముందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని, రానున్న 2 రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే ఛాన్స్ ఉందని అన్నారు. ఆకాశం మేఘావృతమై ఉంటుందని, ఉదయం వేళల్లో కొన్ని ప్రాంతాల్లో పొగమంచు కురిసే ఛాన్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. తాజాగా తెలంగాణ వెదర్పై అప్డేట్ వచ్చింది. వేడిగాలుల నుంచి ఉపశమనం పొందుతున్నప్పటికీ బలమైన ఈదురుగాలులు, ఉరుములు, వడగళ్లతో కూడిన వర్షాలు వచ్చే ఛాన్స్ ఉందన్నారు. మార్చి 22న సెంట్రల్, నార్త్ తెలంగాణలోని జిల్లాల్లో తుపాన్లు ప్రారంభమై మార్చి 23, 24 నాటికి దక్షిణ, తూర్పు తెలంగాణ వరకు ఈ తుపాన్లు విస్తరిస్తాయన్నారు. తూర్పు తెలంగాణ జిల్లాలు తీవ్ర వర్షాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. హైదరాబాద్ నగరంలో మార్చి 22న వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. మార్చి 23న కూడా కొన్ని వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. కానీ ప్రధానంగా మార్చి 22న వర్షాలకు అవకాశం ఉందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. వర్షాలు, వడగండ్లు పడే సమయంలో బయటకు వెళ్లొద్దని సూచించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.